నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈరోజు వెన్నెపూసకు సంబంధించిన సమస్యల గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ జీపీవి సుబ్బయ్య గారు, గ్లోబల్ హాస్పిటల్స్ నుంచి. మరి ఆయన అడిగి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా కారణాలు ఉంటాయి, కాకపోతే వెన్నపూస జారడం అనేది చాలా మంది అంటూ ఉంటారు. అసలు అదేంటి? అదే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పెయిన్ కారణాలు చూసినట్లయితే కామన్గా మనం చూసే కారణం ఏంటంటే డిస్క్ సమస్యల వలన బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. కానీ సెకండ్ అంటే ఎక్కువగా దాని డిస్క్ సమస్యల తర్వాత మనం ఎక్కువగా చూసేది ఈ వెన్నుపూసలు జారిపోవడం అంటారు. ఈ జారిపోవడం అంటే ఏంటంటే ఈ వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి పక్కకి జరిగిపోవడం అనమాట. ఇప్పుడు నార్మల్గా మనం నార్మల్ స్పైన్ని చూసినట్లయితే నార్మల్గా వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి పెట్టినట్లు ఉంటాయి అన్నమాట. ఇవి ఒకదాని మీద ఒకటి పక్కకి జరిగిపోతే దాన్ని మనం వెన్నుపూసలు జారిపోవడం అంటారు. ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా గమనిస్తున్నాం, ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో దీనివలన బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంది. ఇది ఎందుకు జరుగుతుంటుంది? ఇది యాక్చువల్గా ఇది ఎందుకు జరుగుతుంది అని మనం కారణాలు చూసినట్లయితే అంటే ఈ వెన్నుపూసలు ఎందుకు జరుగుతాయి అంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ వెన్నుపూసలు పక్కకి జరుగుతున్నాయి ఒకదాని మీద ఒకటి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నార్మల్ వెన్నుపూసలు చూసినట్లయితే అవి ఒకదాని మీద ఒకటి స్టేబుల్గా ఉంటాయి, కదలకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది పక్కకి జరుగుతుందంటే అర్థం ఏంటంటే అవి అన్స్టేబుల్గా ఉన్నట్లు, వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి అన్స్టేబుల్గా ఉన్నట్లు. ఇది జరగడానికి కారణాలు ఏంటంటే ముఖ్యమైన కారణం ఏంటంటే ఏజింగ్ ప్రాసెస్, అంటే వయసుతో పాటు వచ్చే మార్పులు అనమాట. ఇప్పుడు మనకి వయసుతో పాటు మనకి నడుములో ఈ డిస్క్లు అరిగిపోతూ ఉంటాయి. ఈ వెన్నుపూసల మధ్య చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి అన్నమాట. రెండు బోన్స్ మధ్య చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ కూడా అరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ అరగడం వలన ఈ స్టెబిలిటీ తప్పి వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి పక్కకి జరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే మనకి వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి స్టేబుల్గా ఉంటాయని చెప్పుకున్నాం కదండి. ఈ వెన్నుపూసల మధ్యలో రెండు చిన్న హుక్స్ లాగా కదలకుండా ఒకదాన్ని ఒకటి పట్టుకొని ఉంటాయి అన్నమాట. ఈ హుక్లో ఏదన్నా బ్రేక్ ఉంటే అంటే ఏదైనా గ్యాప్ లాగా వస్తే అప్పుడు ఈ స్టెబిలిటీ ఉండకుండా వెన్నుపూసలు పక్కకి జరిగిపోవడానికి అవకాశం ఉంది. సో అదొక కారణం అనమాట. ఈ టైప్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా మామూలుగా 14 నుంచి 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఒక్కోసారి ఏం జరగచ్చు, ఏదైనా దెబ్బలు తగిలి ఈ లింకులు ఏమైనా వెన్నుపూసల మధ్యలో ఉన్న జాయింట్స్ బ్రేక్ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా లోపల కణిత లాంటిది వచ్చి వీటిని దెబ్బతీయడం కానీ ఇట్లాంటి కారణాల వలన ఈ వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి పక్కకి జరిగిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే మేజర్ కారణం ఏంటంటే వయసుతో వచ్చే మార్పులు. రెండోది ఏంటంటే ఈ బ్రేక్లో అంటే ఈ జాయింట్స్లో చిన్న గ్యాప్ లాంటిది రావడం. ఈ రెండు ముఖ్యమైన కారణాలండి. ఓకే, మరి ఈ వెన్నుపూస జారంకి సంబంధించి కంప్లైంట్స్ ఏ విధంగా ఉంటుంటాయి? ఇప్పుడు ఈ కంప్లైంట్స్ ఎట్లా ఉంటాయంటేనండి ఇప్పుడు ఆ ఏజ్ని బట్టి అంటే కారణాన్ని బట్టి వాళ్ళకి కంప్లైంట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కువగా చూసేది ఏజింగ్ ప్రాసెస్ వలన వస్తుందని చెప్పాం కదండి. ఈ ఏజింగ్ ప్రాసెస్ అంటే మనం సాధారణంగా ఇది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో చూస్తూ ఉంటాం ఈ పక్కకి జారడాన్ని. బై ది వే ఏంటంటే ఈ పక్కకి జారడాన్ని మేము స్పాండైలోలిస్థెసిస్ అంటాం, టెక్నికల్ టర్మ్. వీళ్ళల్లో ఏజింగ్ ప్రాసెస్ వలన వచ్చే వాళ్ళలో కంప్లైంట్స్ ఎట్లా ఉంటాయంటే నడుము నొప్పి వస్తుంది. ఈ నడుము నొప్పితో పాటు వీళ్ళకి సయాటికా కంప్లైంట్స్ అంటారు, అంటే రేడియేటింగ్ పెయిన్, కాళ్ళలోకి నొప్పి వస్తుంది. ఈ నొప్పితో పాటు కొంతమందికి ఏంటంటే తిమ్మిర్లు ఉండడం, మంటల్లాగా ఉండడం కాళ్ళల్లో, లేకపోతే కాళ్ళు ఏదైనా మొద్దుబారినట్లు అనిపించడం ఇట్లా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే వీళ్ళకి స్పెసిఫిక్గా ఒక కంప్లైంట్ ఉంటుందండి. దీన్ని ఏంటంటే మేము క్లాడికేషన్ కంప్లైంట్ అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నడవడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ కాళ్ళల్లో నొప్పి కానీ అట్లా ఏమి ఉండదండి. కానీ ఏంటంటే కొంచెం దూరం నడిచిన వెంటనే ఈ కాళ్ళలో నొప్పి మొదలవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ నొప్పి ఎక్కువ అవడం, ఈ కాళ్ళు బరువుగా అనిపించడం, కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం ఇట్లాంటివి జరుగుతుందన్నమాట. సో ఆ నొప్పి భరించలేక వాళ్ళు నడక ఆపేస్తారు. ఆపిన కొన్ని నిమిషాల్లో ఆ నొప్పి కంప్లీట్గా తగ్గుతుంది, మళ్ళీ కొంచెం నడుస్తారు. ఇది చాలా టిపికల్గా కనిపిస్తుంది అన్నమాట. దీన్నే క్లాడికేషన్ అంటాం. అంటే ఫస్ట్ నడిచేటప్పుడు వాళ్ళకి కంప్లైంట్ ఉండదు, కొంచెం దూరం నడవగానే ఇలా నొప్పులు మొదలవుతాయి. నొప్పి భరించలేక నడక ఆపేస్తారు. ఆ తర్వాత నొప్పి తగ్గిపోతుంది, మళ్ళీ నడుస్తారు అనమాట. సో ఈ నడువు నొప్పి, ఈ సయాటికా కంప్లైంట్స్, దాంతోపాటు వీళ్ళకి ఈ క్లాడికేషన్ కంప్లైంట్స్ ఉంటాయన్నమాట. ఇవి వయసుతో పాటు వచ్చే ప్రాబ్లం వలన వచ్చేది. అదే ఇప్పుడు ఈ లింకుల్లో బ్రేక్ వస్తుందని చెప్పాం కదండి. ఆ బ్రేక్ వలన ఏంటంటే వీళ్ళకి నడువు నొప్పి ఉంటుంది. ఈ నడువు నొప్పితో పాటు
ఈ తొడల వెనక భాగంలో టైట్గా పట్టేసినట్లు ఉండడం కానీ గట్టి నొప్పి కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఒక్కోసారి నడకలో తేడా రావడం, అంటే ఒక్కోసారి ముందుకు వంగిపోయి నడవడం, ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళలో టిపికల్గా ఈ నడువు నొప్పి, ఈ తొడల వెనక భాగంలో నొప్పి, నడకలో కూడా తేడా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ రెండు మేజర్ వెరైటీస్. ఓకే, ఇప్పుడు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. తెనాలి నుంచి సాయిబాబు గారు. హలో హలో సాయిబాబు గారు. తెనాలి మాది. చెప్పండి సాయిబాబు గారు, మీరు టీవీ చూసి మాట్లాడుతున్నట్టున్నారు. టీవీ చూస్తే కాల్ కట్ అయిపోతుంది. డైరెక్ట్ హలో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటి అనేది చెప్పండి సాయిబాబు గారు, వినిపిస్తుంది. నమస్తే అండి, చెప్పండి. హలో సార్, నాకు నడుము నొప్పి ఉంది సార్. ఎన్నాళ్ళ నుంచి ఉందండి? నడుము నాకు ఒక 2 years నుంచి బాగా నొప్పిగా ఉంటుంది సార్. ఓకే, ఆ నొప్పి కాళ్ళలోకి ఏమన్నా వస్తుందండి మీకు? ఆ నడుము నొప్పి వస్తుంది కదా, ఆ నడుము నొప్పి కాళ్ళలోకి ఏమన్నా వెళ్ళినట్టుగానే అట్లా ఏమన్నా అనిపిస్తుందండి? ఈ లిటర్ లో కింద కూర్చుంటే లేచేటప్పుడు నొప్పిగా ఉంటుంది సార్ కాళ్ళు. ఇక్కడ మడం కింద, మాది మోకాలు కింద. ఓకే, ఒక నిమిషం అట్లా నిలబడి, ఒక నిమిషం ఆగిన తర్వాత కానీ కాళ్ళు మళ్ళీ ఆ నొప్పిదనం పోయి నిలబడలేకపోతున్నాను సార్. సరేనండి, ఇప్పుడు మీకు ఈ నడుము నొప్పి 2 years నుంచి ఉంది కదండి. ఈ నొప్పి రోజంతా ఉంటుందా లేకపోతే అప్పుడప్పుడు వస్తుందా మీకు? రెగ్యులర్ గా ఉంటుంది సార్. రోజంతా 24 గంటలు ఉంటుంది? 24 గంటలు ఉంటే లేదు సార్. మన ఉన్నప్పుడు కూడా నుంచున్నప్పుడు ఎక్కువ అవుతుంది. ఓకే, మరి 2 years నుంచి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ గానీ ఏమైనా చేశారండి? చేయించుకున్నారా? చేయించలేదు సార్. బాగా ఎక్కువ ఉంటే ఆయింట్మెంట్ పూసి, మొన్న ఆయింట్మెంట్ పూసేసి ఊరుకున్నాను సార్. సరేనండి, అంటే ఎవరు డాక్టర్ గారిని కలవడం కానీ ఏమన్నా? కలవలేదు సార్, మెడికల్ షాప్ మా ఫ్రెండ్. సరేనండి, ఇప్పుడు ఇదేంటంటే మీకు 2 years నుంచి నడువు నొప్పి వస్తుంది అంటున్నారు కదా, దాంతోపాటు ఎక్కువసేపు నుంచున్న ఈ నడువు నొప్పి ఎక్కువ అవుతుందని చెప్పారు కదండి. సాధారణంగా ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి, సాధారణంగా 6 నెలల కంటే ఎక్కువ కాలం నుంచి నడువు నొప్పి ఉంటే డెఫినెట్గా నడుములో ఏదో ప్రాబ్లం ఉండి ఈ నొప్పి వస్తుందని చెప్పి మనం అనుకోవాలండి. మీ కేసులో ఏంటంటే ఈ నడువు నొప్పి అది ఎక్కువసేపు నుంచుంటే ఎక్కువ అవుతుందని చెప్పారు కదా. సాధారణంగా మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే, నడుములో వెన్నుపూసల మధ్య ఈ డిస్క్లు అరిగిపోవడం కానీ ఏదైనా ఉంటే ఈ నడువు నొప్పి వస్తుంది. ఈ నడువు నొప్పి ఏంటంటే ఎక్కువసేపు నుంచున్నా కానీ, ఎక్కువసేపు కూర్చున్నా కానీ ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఈ కంప్లైంట్ ఎక్కువసేపు నుంచుంటే ఎక్కువ అవుతుంది అంటున్నారు కాబట్టి బహుశా మీ కేసులో ఏంటంటే ఈ నడుము లోపల ఈ డిస్కులు అరుగుతూ ఉండొచ్చు అండి. దానివల్ల మీకు నడుము నొప్పి వస్తూ ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరు దగ్గరున్న ఎవరన్నా ఆర్థోపెడిక్ సర్జన్ని కలిసినట్లయితే దానికి సంబంధించి అసలు ఈ డిస్క్ ప్రాబ్లం వలన వస్తుందా లేకపోతే ఇతరత్ర ప్రాబ్లం వలన ఏమైనా వస్తుందా అనే విషయాన్ని గురించి టెస్టులు చేస్తారండి. ఫస్ట్ ఏంటంటే ఎక్స్రేలు చేస్తారు, అవసరమైతే ఎంఆర్ఐ అని ఒక స్కాన్ ఉంటుంది. సో దీంతో మీకు వ్యాధి నిర్ధారణ జరుగుతుందన్నమాట. అంటే మీకు నొప్పి ఎందుకు వస్తుంది అనే విషయం తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు మీరు ఇంతవరకు ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదన్నారు కాబట్టి ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దగ్గరున్న డాక్టర్ని కలవాలండి. ఓకే అండి, మరొకరు రెడీగా ఉన్నారు. భద్రాచలం నుండి శ్రీనివాస్ గారు. హలో హలో శ్రీనివాస్ గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి అనేది డాక్టర్ గారితో. హలో, వినిపిస్తుందండి, చెప్పండి శ్రీనివాస్ గారు. హలో, మాట్లాడుతున్నా అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. మా మదర్కి ఓకే డిస్క్ లో కింద పడిపోవడం వల్ల డిస్క్ ఒకటి ఫ్రాక్చర్ అయింది. ఓకే, దానికి ఆపరేషన్ ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇప్పుడు కంప్లైంట్స్ ఏమున్నాయండి? ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం అంటే ఏం లేదు, నడవలేకపోతున్నారు అంతే. ఎన్నాళ్ళ నుంచి అండి ఇలా? 2 years నుంచి. సో ఇప్పుడు అంటే ఏమవుతుంది నడవలేకపోవడం? అంటే కాళ్ళలో బలహీనత ఉందా లేకపోతే? లేదు, నడుము నిలబడట్లేదు అంతే. నడుము నొప్పి వల్ల నిలబడలేకపోవడం అట్లా జరుగుతుంది. ఫ్రాక్చర్ అయింది, డిస్క్ ఫ్రాక్చర్ అయింది. డిస్క్ ఫ్రాక్చర్ అయిందని చెప్పారా లేకపోతే డిస్క్ లో ఒక పూస, వెన్నుపూసలో ఒక పూస ఫ్రాక్చర్ అయింది. అది మేము ఎక్స్రేలో చూసాము. ఓకే, ఆపరేషన్ ప్రాబ్లం ఉంటుందేమో అని ఆపరేషన్ చేయలేదు. ఇప్పుడు కాళ్ళలో శక్తి నార్మల్ గా ఉందండి? అంతా నార్మల్ గానే ఉంది. సో కానీ మరి 2 years నుంచి ఏం ట్రీట్మెంట్ చేయించలేదా మీరు? అంటే మామూలు
ఒక సైడ్ వస్తే ఆపరేషన్ చేయించాము, ఏదంటే రాసిస్ టైప్ కొద్దిగా స్టాప్ వస్తే చేయించాము. ఇప్పుడు అసలు నడవలేకపోతున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం నడవలేకపోతున్నాము. శ్రీనివాస్ గారు, ఇదేంటంటే మీరు అంటే చెప్పింది నడుముకి దెబ్బ తగిలిన తర్వాత ఇప్పుడు వెన్నుపూసలు అంటే ఈ నడుములో ఉండే బోన్స్ అండి. ఈ బోన్స్ ప్రతి రెండు బోన్స్ మధ్య ఉండే పదార్థాన్ని మనం డిస్క్ అంటాం. ఇప్పుడు బహుశా మీ కేసులో ఏం జరిగి ఉంటుందంటే ఈ వెన్నుపూసలు ఫ్రాక్చర్ అయి ఉంటాయి, అంటే ఈ బోన్స్ ఫ్రాక్చర్ అయి ఉంటాయి. ఈ ఫ్రాక్చర్ అవ్వడం వలన దానివల్ల మీకు నడువు నొప్పి రావచ్చు. ఈ నడువు నొప్పితో పాటు కాళ్ళల్లో బలహీనత కూడా రావచ్చు అనమాట. అంటే ఈ నడువు నొప్పి ఎక్కువగా ఉంది, నడవలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ ఫ్రాక్చర్ని మనం తప్పనిసరిగా, మామూలుగా మనకి చేతికి ఫ్రాక్చర్ అయితే ప్లేట్లు అది వేసి ఎలా బిగిస్తారో, ఈ నడుముకి ఫ్రాక్చర్ అయితే కూడా మనం ఈ లోపల స్క్రూస్ రాడ్స్ అది వేసి మనం దాన్ని ఫిక్స్ చేసినట్లయితే డెఫినెట్గా నొప్పి తగ్గి మామూలుగా నడిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. సో మీరు ఏదన్నా దగ్గరున్న ఎవరన్నా స్పైన్ స్పెషలిస్ట్ని కలిసినట్లయితే డెఫినెట్గా దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ అది సజెస్ట్ చేస్తారండి. థ్యాంక్ యూ అండి. మరో కాలర్ రెడీగా ఉన్నారు, మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. హలో మోహన్ రెడ్డి గారు. హలో, కాల్ కట్ అయినట్టుంది. అయితే ఈ మనం కాల్స్ చూసినట్లయితే వీటి డయాగ్నోసిస్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క విధంగా. అవునండి, ఇప్పుడు మనం వెన్నుపూసలు పక్కకి జరిగిపోతున్నాయని చెప్పాం కదండి. ఇప్పుడు ఇది ఇప్పుడు మామూలు పేషెంట్ కంప్లైంట్స్తో వస్తారు. కంప్లైంట్స్లో మనకి ఏంటంటే మనం పేషెంట్ని కంప్లైంట్స్ తర్వాత పేషెంట్ని పరీక్ష చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ పరీక్షలో ఏంటంటే ఒక్కొక్కసారి మనం నడుముని మనం పైనుంచి కింద వరకు ఒకసారి చూసినట్లయితే, పైనుంచి పాల్పేషన్ అంటారు, అంటే పట్టుకొని చూసినట్లయితే ఈ స్టెప్స్ అయినా నేను కనిపిస్తుంది. అంటే ఒకదానికొకటి ఎగుడు దిగుడుగా పైకి తేడా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇది అందరిలో కనిపించకపోవచ్చు, కానీ ఏంటంటే కొంచెం ఈ పక్కకి జారడం ఎక్కువగా ఉన్న వాళ్ళలో మనకి పైనుంచి చూస్తే పక్కకి జారినట్టు తెలుస్తుంది అనమాట. రెండోది ఏంటంటే మనం అనుకున్నాం కదండి, అంటే ఈ 14 to 20 years మధ్య వాళ్ళల్లో నడక తేడా రావడానికి అవకాశం ఉంది కదా. వాళ్ళని నుంచోబెట్టి చూసినట్లయితే ఈ తొడ వెనుక కండరాలు చాలా టైట్గా ఉండడానికి అది గమనించవచ్చు. సో ఇటువంటి ఏదైనా సైన్స్ గమనించిన వెంటనే వీళ్ళకి మనం ఈ వెన్నుపూసలు జారినాయా లేదని తెలుసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎక్స్రేస్ తీపిస్తాం. ఎక్స్రేస్లో మనకు తెలిసిపోతుంది వెన్నుపూసలు కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి అలైన్మెంట్లో ఉన్నాయా లేకపోతే పక్కకి జరిగిపోయినాయా అనేది. ఆ తర్వాత ఏం చేస్తామంటే మనం ఎంఆర్ఐ అని ఒక స్కాన్ ఉంటుంది, ఈ ఎంఆర్ఐ స్కాన్ను చేపిస్తాం. ఈ ఎంఆర్ఐ స్కాన్లో ఏంటంటే మనకి ఈ నరాల మీద ఒత్తిడి ఎంత పడుతుంది, మనం ఈ పక్కకి జరగడం వలన ఈ కాళ్ళకు వచ్చే నరాలు ఈ వెన్నుపూసల వెనకాలే ఉంటాయి అన్నమాట. సో వాటి మీద డెఫినెట్గా ఒత్తిడి పడుతుంది. సో ఈ నరాల మీద ఎంత ఒత్తిడి ఉంది ఏంటి అనేది మనకి ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది అనమాట. ఒక్కొక్కసారి అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్తో పాటు సిటీ స్కాన్ అని ఇంకొక స్కాన్ ఉంటుంది. ఈ సిటీ స్కాన్లో ఏంటంటే మనకి బోన్ డీటెయిల్స్ బాగా తెలుస్తాయి. అంటే ఈ బోన్లో గ్యాప్ వచ్చింది అనుకున్నాం కదండి, అట్లాంటి గ్యాప్ వచ్చినట్లు మనం సస్పెక్ట్ చేసినట్లయితే సిటీ స్కాన్ కూడా చేపిస్తాం. సో ఫస్ట్ ఏంటంటే ఎక్స్రేసు, ఆ తర్వాత నరాల గురించి తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కాను, ఏదైనా బోన్స్లో గ్యాప్ ఉందా లేదా తెలుసుకోవడానికి సిటీ స్కాన్, ఇవి చేపిస్తామండి. ఈ టెస్టులతో మనకు తెలుస్తుంది. ఓకే అండి, ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి మోహన్ రెడ్డి గారు. హలో మోహన్ రెడ్డి గారు. హలో మోహన్ రెడ్డి గారు, నమస్తే అండి. హలో మోహన్ రెడ్డి. హలో, వాయిస్ క్లియర్గా లేదు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ పేరు? భాస్కర్. ఓకే భాస్కర్ గారు, మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి సార్, నేను ఒకసారి బాత్రూంలో పడ్డాను సార్. నేను ఓకే బ్యాక్ ఇది మెట్లు ఉంటాయి కదా, అది ఎడ్జ్ తగిలింది సార్. ఓకే, అప్పుడు హాస్పిటల్లో ఒక 1 month ఉన్నాను సార్. అంటే అప్పుడు ఏం జరిగిందని చెప్పారండి? ఎక్స్రేస్ కానీ అవి ఏమన్నా చేశారా? తీశారు సార్. ఓకే, తీసి ఏమన్నారు? ప్రాబ్లం ఏం లేదు, ఒక బెల్ట్ అలా ఆ టైప్ వాడాలని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇది జరిగి ఎన్నాళ్ళు అయిందండి? జరిగి 1 year అవుతుంది సార్ కరెక్ట్గా. ఇప్పుడు నొప్పి మరి కంప్లీట్గా తగ్గిపోయిందండి మీకు? అంటే అప్పుడప్పుడు ఇప్పుడు మనం బాత్రూమ్కి వెళ్తాం కదా సార్. ఓకే, అప్పుడు చాలాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ వెంటనే పడుకునేటప్పుడు స్ట్రైట్గా పడుకునేటప్పుడు చాలా నొప్పి వస్తుంది సార్. అంటే మీకు ఓన్లీ ఎక్స్రేసే చేయించారా లేకపోతే ఎక్స్రేస్తో ఎంఆర్ఐ కూడా తీశారు సార్. మరి ఎంఆర్ఐలో ఏం మార్పులు ఉన్నాయని చెప్పారండి? ఎంఆర్ఐలో అయితే ఏం లేదు, బెల్ట్ వాడాలి అని చెప్పారు సార్, అంతే.
ఇప్పుడు ఏం లేకపోతే బెల్ట్ వాడరు కదా మామూలుగా. సరే అయితే ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? ఏంటి సార్? మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 20 సార్. 20 years. ఇప్పుడు భాస్కర్ గారు, ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు మీకు ఏదో దెబ్బ తగిలింది, నడువు నొప్పి అప్పుడు వచ్చింది 1 year బ్యాక్. వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా వరకు తగ్గింది, కానీ మీకు అడపదడప నొప్పి వస్తూనే ఉందని చెప్తున్నారు కదా. అవును సార్. ఇప్పుడు నార్మల్ పేషెంట్స్లో అయితే నొప్పి రాకూడదు, అంతే కదా. లోపల ఏదో ఒక తేడా ఉంటేనే మీకు నడువు నొప్పి వస్తుంది. ఆ తేడా ఏంటి అనేది మనం గ్రహించాలండి. అంటే మీకు దెబ్బలు తగిలినాయి అని చెప్పారు కాబట్టి ఈ దెబ్బతోటి మనకి ఏదైనా వెన్నుపూసలు ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశం ఉంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ కూడా ఒక్కొక్కసారి దెబ్బ తగలడానికి అవకాశం ఉంది. సో మనకి ఎక్కడి నుంచి మీకు నొప్పి వస్తుంది అనేది మనం తెలుసుకోవాలండి. అలా తెలుసుకోవాలంటే మీకు తప్పనిసరిగా ఎంఆర్ఐ స్కాన్ కావాలి. ఎంఆర్ఐ స్కాన్ మరి నార్మల్గా ఉంటే బెల్ట్ వాడడం కానీ అట్లా జరగదండి. లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ ఒకవేళ నార్మల్గా ఉండి ఉంటే, రెండోది ఏంటంటే సిటీ స్కాన్ కూడా చేస్తాం. అంటే ఏదన్నా అప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఏదన్నా బోన్కి ఫ్రాక్చర్ కానీ అట్లా ఏమన్నా అయిందా, ఆ ఫ్రాక్చర్ మానకుండా మీకు నొప్పి వస్తుందా అనే విషయం కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ మీకు ఈ ఎంఆర్ఐ స్కాన్ నార్మల్గా ఉండి సిటీ స్కాన్ కూడా నార్మల్గా ఉండి మీకు ఇంకా నొప్పి వస్తుంది అనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ డయాగ్నోస్టిక్ బ్లాక్స్ అని ఉంటాయండి. అంటే ఇంజెక్షన్స్ ఇస్తాం నడుముకి ఎక్కడి నుంచి నొప్పి వస్తుంది అనేది తెలుసుకోవడానికి. దానివల్ల మీకు నొప్పి ఎక్కడ వస్తుంది అనే విషయాలు మనకి క్లియర్గా తెలుస్తుందండి. ఫస్ట్ ఏంటంటే మీకు ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాను ఇవి చేయించి చూసుకొని మీకు నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది అనే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుందండి. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు. హలో. హలో, నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. చెప్పండి మీ సమస్య. హలో డాక్టర్ గారు. చెప్పండి, వినిపిస్తుందండి శ్రీనివాస్ గారు. నాకు L3 L4 మధ్యలో డిస్క్ బల్జీ అయింది సార్. ఓకే. నేను ఎంఆర్ఐ స్కానింగ్ తీపించాను సార్ 3 years బ్యాక్. ఓకే. అప్పుడు రైట్ లెగ్ బాగా లాగుతా ఉంది, ఒక పక్కగా బెండ్ అయితే షిఫ్ట్ లాగా వచ్చింది సార్. ఓకే. ఇప్పుడు ఎలా ఉందండి కంప్లైంట్స్? సార్ ఇప్పుడు ఎలా ఉందండి? మీకు నొప్పి తగ్గిపోయిందా లేకపోతే ఎట్లా? అదే సార్, నేను ఇంకా చాలా ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆయుర్వేద మెడిసిన్ ఒకటి వాడుతారు కొద్దిగా. ఓకే. అది వాడిన తర్వాత 80% పర్వాలేదు సార్. ఓకే. ఇంకా షిఫ్ట్ అలాగే ఒక పక్కకి ఇలాగా వాలిపోతున్నట్టుగా అనిపిస్తుంది, ఎక్కువ స్ట్రెయిన్ అయినా లెగ్ రైట్ లెగ్ అంటే పక్కకి బెండ్ అవుతున్నట్టు అనిపిస్తుందండి మీకు? అనిపిస్తుంది సార్. మీ ఏజ్ ఎంత అండి? మీ వయసు ఎంత మీకు? 42 years. 43 years. కానీ మీకు నొప్పి చాలా వరకు తగ్గిపోయింది. 80% తగ్గింది సార్ ఇంత ముందు కంటే. మీ వర్క్ మీరు నార్మల్గా చేసుకోగలుగుతున్నారా? అంటే వంగటం తప్ప మిగతా చెప్పు నార్మల్గా చేసుకోగలుగుతున్నారు. మరి ఎక్స్రేస్ అవి నార్మల్గా ఉన్నాయని చెప్పారండి? ఎక్స్రేస్ అవి నార్మల్గా ఉన్నాయని చెప్పారు. మీకు ఎంఆర్ఐ స్కాన్లో L3 L4 మధ్య డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్పారు కదా. ఎక్స్రేస్ నార్మల్గా ఉన్నాయని చెప్పారా? ఎక్స్రేలో లేదు, ఎక్స్రేలో కొద్దిగా ఫస్ట్ చూసి ప్రాబ్లం ఉందని ఎంఆర్ఐ తీపిస్తున్నారు సార్. సరేనండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు చెప్పేది వినండి. నార్మల్గా ఏంటంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా మందిలో మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గిపోతుందండి. అంటే మెడిసిన్స్, ఫిజియోథెరపీ తోటి చాలా మందిలో ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది, అంటే నడుము నొప్పి తగ్గిపోతుంది. కానీ ఈ నడుము ఒక పక్కకి వంగిపోతుందని చెప్పారు కదండి. ఈ పక్కకి ఎందుకు వంగుతుంది అనేది మనకి తెలియాలండి. మీకు అది నిజంగా లోపల నడుములో మార్పులుండి ఈ నడుము పక్కకు వంగుతుందా అనేది మనకు తెలియాలి. దానికి ఎక్స్రేస్ అవసరం అండి. దానికి స్టాండింగ్ పొజిషన్లో మీరు ఎక్స్రేస్ అవి తీయించుకుంటే నడుము ఒక పక్కకి బెండ్ అవుతుందా లేదా అనే విషయం మనకి తెలుస్తుందండి. అంటే ఏంటి, నడుము ఒక పక్కకు బెండ్ అవటాన్ని మనం స్కోలియోసిస్ అంటాం. ఒకవేళ అది ఇబ్బందికరంగా ఉండి దానివల్ల మీకు నొప్పి ఇబ్బందికరంగా ఉంటే దాన్ని ఆపరేషన్ చేసి బెండ్ అయిన దాన్ని సరిచేస్తామండి. మీకు ఒక కంప్లైంట్స్ అంత లేదు, మీ వర్క్ మీరు నార్మల్గా చేసుకోగలుగుతున్నారు, ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే దాన్ని మనం అశ్రద్ధ చేసే, అంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో అందు గురించి మీరు ఫస్ట్ ఏంటంటే ఎక్స్రేస్ అవి స్టాండింగ్ పొజిషన్లో తీసుకుంటే మీకు స్కోలియోసిస్ ఉన్నదా లేదా అనే విషయం తెలుస్తుంది. అంటే నడుము పక్కకి బెండ్ అవుతుందా లేదా అనే విషయం తెలుస్తుంది. మీ కేసులో ఏంటంటే మీకు అంత నొప్పి లేదు కాబట్టి మీకు ఫర్దర్గా దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదనిపిస్తుందండి ప్రస్తుతానికి. ఓకే అండి, మరో కలర్ రెడీగా ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి సుదర్శన్ గారు. హలో. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ సమస్య ఏంటి అనేది. మేడం నాకు ఈ వెన్ను పాముల మేడం, వెన్నుపూసల మధ్య ఉంటుంది మేడం. ఓకే. దాంట్లో ఒక షాక్ వచ్చిందని అన్నారు సార్ ఎంఆర్ఐ స్కాన్ తెప్పిస్తే. అంటే మీ కంప్లైంట్స్ ఏమున్నాయండి? నాకు లెఫ్ట్ లెగ్ అసలు నొప్పి లేస్తుంది సార్, బాగా నొప్పి చేస్తుంది సార్.
అంటే శాక్ రావడం అంటే ఏంటి, మీరు ఏమని చెప్పారు మీకు? L4 L5 లెవెల్లో కాజింగ్ ఏంటి, ఇది ఎంఆర్ఐ స్కాన్ తెప్పించిన సార్ నేను. ఓకే నడుము తప్పులు వేసేది సార్ నాకు. ఓకే అయితే ఎంఆర్ఐ స్కాన్ ఏమని చెప్పింది సార్ డాక్టర్. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే L4 L5 లెవెల్లో కాజింగ్ ఐడెంటిఫికేషన్ ఫీకల్ శాక్ అని ఒక చిన్న. సరేనండి, ఇప్పుడు మీకు ఎడం కాల్లో నొప్పి వస్తుంది అంతే కదండి? అంతే సార్, అంతే సార్. ఇప్పుడు ఈ నొప్పి ఎలా ఉందండి, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నా సార్, ట్రీట్మెంట్ టాబ్లెట్లు వాడుతున్నా సార్. ఆ టాబ్లెట్స్ వాడుతుంటే మీకు నొప్పి తగ్గుతుందా లేదా? తగ్గింది సార్, ఇప్పుడు తగ్గుతుంది సార్. ఓకే, ఇప్పుడు చూడండి సుదర్శన్ గారు, అంటే మీకు క్లియర్ కట్గా ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు ఈ డిస్క్ ప్రాబ్లం ఉందండి. అంటే ఈ L4 L5 మధ్యలో ఉండే డిస్క్ ఈ పక్కకి జరిగి థీకల్ శాక్ అంటే కాళ్ళలోకి వచ్చే నరాలండి. సో ఆ నరాల మీద ఒత్తిడి పెడుతుంది అనమాట. దానివల్ల మీకు ఈ కాళ్ళల్లో నొప్పి రావడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఇప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా మందిలో మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గుతుందండి. సో మీకు ఆల్రెడీ టాబ్లెట్స్ తోటి మీకు ఈ నొప్పి తగ్గుతుంది కాబట్టి మీరు ఈ మెడికల్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే మీ ప్రాబ్లము తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి సుదర్శన్ గారు. ఓకే అండి, అయితే ఇప్పుడు వెన్నపూస జారడం విషయానికి వస్తే కనుక దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి ఉంటాయండి. ఇప్పుడు పేషెంట్ కంప్లైంట్స్ మనం ఎక్కువగా ఉండి మనం ఆల్వేస్ ఎప్పుడు మనం ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ ఫస్ట్ ట్రై చేసి చూస్తామండి. అంటే మెడిసిన్స్ ఫిజియోథెరపీ ఇచ్చి చూస్తామండి పేషెంట్కి. దీనివల్ల ఏంటంటే వాళ్ళ కంప్లైంట్స్ చాలామందికి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే పక్కకు జారిని వెనక్కి రావు కానీ మెడికల్ ట్రీట్మెంట్ తోటి, కానీ టాబ్లెట్స్తో నొప్పి తగ్గిపోయే ఫిజియోథెరపీతో నొప్పి తగ్గే అవకాశాలు ఉన్నాయండి. ఒకవేళ మనం ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వీళ్ళ పేషెంట్కి పెయిన్ తగ్గలేదు, అలా నొప్పి వస్తుంది, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అనుకున్న వాళ్ళకి అప్పుడు మనం ఆపరేషన్ చేసి మనం దాన్ని సరిచేయడానికి ట్రై చేస్తామండి. ఇక్కడ మనం అనుకున్నాం కదండి, అంటే ఈ వెన్నుపూసలు నార్మల్గా ఒకదాని మీద ఒకటి స్టేబుల్గా ఉంటాయి, కదలకుండా ఉంటాయి కదా. ఇవి అన్స్టేబుల్గా అయితేనే ఇవి పక్కకి జరిగిపోతాయి అని చెప్పాం కదా. మనం చేసే ఆపరేషన్ ఏంటంటే ఈ కదలకుండా వాటిని స్టేబుల్గా కదలకుండా స్క్రూస్ అది వేసి ఫిక్స్ చేసి ఫ్యూజన్ అనే ఆపరేషన్ చేస్తాం. దానివల్ల ఏంటంటే ఆ రెండు ఒకదాని మీద ఒకటి స్టేబుల్గా ఉండడం, నొప్పి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ ఎప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేసి చూస్తాము. మెడికల్ ట్రీట్మెంట్తో నొప్పి తగ్గకుండా కంప్లైంట్స్ ఇంకా ఉన్న వాళ్ళకి అప్పుడు ఆపరేషన్ చేసి ఈ ఫ్యూజన్ ఆపరేషన్ చేస్తాం. ఓకే అండి, మరొకరు రెడీగా ఉన్నారు అనంతపురం నుంచి. కొండయ్య గారు, హలో. హలో కొండయ్య గారు. హలో, నమస్తే అండి. నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి కొండయ్య గారు, వినిపిస్తుంది. నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు కొండయ్య సార్, మా మిస్సెస్ పేరు పద్మావతి సార్. ఓకే, మా మిస్సెస్ కి ఒక 4 months బ్యాక్ బస్సులో వెళ్తుంటే కొంచెం ఈ చెయ్యి కుడి చెయ్యి సడన్ బ్రేక్ ఏమైనా మోచేతి తగిలింది సార్. ఓకే, మోచేతి తగిలిన తర్వాత దానివల్ల ఎక్కువ కాలం పెయిన్ వస్తుంటే స్కానింగ్ ఎంఆర్ఐ స్కాన్ తీయించాం సార్. ఓకే, C4, C5 and C6 level causing compression, cardi and lateral races అని వచ్చింది సార్. ఇప్పుడు నొప్పి ఎలా ఉందండి, చేతుల్లో నొప్పి ఎలా ఉంది ఆవిడకి? నొప్పి చెయ్యి నొప్పి బాగా గాలు పడిపోతుంది సార్. భుజం నుంచి కూడా చెయ్యి భుజం కూడా భుజం నుంచి మెడ దగ్గర చెవి దగ్గర కూడా బాగా విపరీతంగా పెయిన్ వస్తుంది సార్. అవునండి, ఇప్పుడు మీరు టాబ్లెట్స్ అవి వాడుతూ ఉండుంటారు కదా. టాబ్లెట్స్ అవన్నీ వాడావు సార్. వాడినా కూడా తగ్గడం వాడుతున్నావు సార్. వాడినా కూడా తగ్గడం లేదండి? వాడినా కూడా తగ్గట్లేదు సార్. ఇప్పుడు బెడ్ రెస్ట్ కూడా ఏమని చెప్పారు సార్. 15 days బెడ్ రెస్ట్ కూడా ఏమని చెప్పారు. బెడ్ రెస్ట్ తీసుకొని మీరు మెడిసిన్స్ వాడినా కూడా సార్ అది. ఓకే, ఇప్పుడు 15 days కూడా చేశారు సార్. చాలా మంది దీన్ని ఆపరేషన్ చేస్తే తప్ప తగ్గదని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పేదాన్ని బట్టి మీ మిస్సెస్కి ఏంటంటే ఈ మెడలో ప్రాబ్లం క్లియర్గా తెలుస్తుందండి. అంటే ఈ మెడలో ఉండే డిస్కులు 2 చోట్ల ఈ పక్కకి జరిగి చేతుల్లోకి వచ్చే నరాలని ప్రెస్ చేస్తున్నాయండి. దానివల్ల ఆవిడకి మెడ నొప్పి, చేతుల్లో నొప్పులు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇదేంటంటే మామూలు డిస్క్ ప్రాబ్లమ్స్కి ఎప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ తోటి తగ్గుతుందండి, చాలా మందిలో తగ్గుతుంది. కానీ అందరికీ తగ్గకపోవచ్చు. అంటే దాదాపు 80 నుంచి 90% మంది పేషెంట్స్కి మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గుతుందండి. కానీ 100లో ఒక 10-20 మందికి తగ్గకపోవచ్చు. సో ఇలా తగ్గకుండా కంప్లైంట్స్ ఇంకా ఉన్న వాళ్ళకి, ఈ నొప్పులు ఇంకా ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేసి పక్కకు జరిగిన డిస్క్ని తీసివేసి ఈ నరాల మీద ఒత్తిడిని తీసివేస్తామండి. అంటే మీరు ఆల్రెడీ మెడిసిన్స్ అవి వాడుతున్నారు, అయినా కూడా ఆవిడకి కంప్లైంట్ తగ్గలేదు కాబట్టి బహుశా ఏంటంటే ఆపరేషన్ చేసి ఇంకా లోపల ఉన్న ప్రాబ్లమ్ని సరి చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే అండి, మరొకరు రెడీగా ఉన్నారు కాకినాడ నుంచి. రాజుబాబు గారు, హలో. మేడం, నా పేరు రాజాబాబు అండి. నమస్తే అండి. కాకినాడ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి.
మేడం 2 years బ్యాక్ బోన్ పెయిన్ అండి, L5S6 ప్రాబ్లం చెప్పారండి. L5S1 ఓకే అండి. L5S6 అన్నారండి. S1 అండ్ S6 అనేది ఉండదు. S1 అండి. ఓకే. అప్పుడు నాకు 2 years బ్యాక్ రైట్ లెగ్ లో విపరీతమైన పెయిన్ వచ్చిందండి. ఓకే. అది మెడిసిన్స్ ద్వారా తగ్గిందండి. ఓకే. ప్రెజెంట్ అంతా బాగానే ఉందండి. నాకు మధ్య ఒక 1 week నుంచి కాళ్ళు 2 వాస్తున్నాయండి. నార్మల్ గా నడవగలుగుతున్నాను, పర్లేదు. అంటే మీ వయసు ఎంత అండి? 39 years అండి. మీకు ఏమైనా వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నాయండి? అంటే షుగర్ కానీ బీపీ కానీ ఏమన్నా హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ? షుగర్ బీపీ ఏం లేవు సార్. ఓకే. అంటే ఈ 1 week నుంచి మాత్రం కాళ్ళ వాపులు వస్తున్నాయి, నొప్పులు అయితే ఏం లేవు కదండి? పెయిన్ అసలు ఏమీ లేదండి, బ్యాక్ బోన్ పెయిన్ లేదండి, లెగ్ లో. సరేనండి. అంటే ఇప్పుడు రాజబాబు గారు అంటే మీరు చెప్పేది క్లియర్గా మీకు లాస్ట్ అంటే అదివరకు డిస్క్ ప్రాబ్లం వచ్చింది L5S1, మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గిపోయింది ఆబ్వియస్గాను. ఇప్పుడు మీకు 1 week నుంచి కాళ్ళ వాపులు వస్తున్నాయి అన్నారు కదా. ఫస్ట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వలన నొప్పులు వస్తాయండి, కాళ్ళ వాపులు రావడం కానీ అట్లా ఉండదు. సో ఈ కాళ్ళకి వాపులు రావడానికి ఇతరత్ర కారణాలు ఉండడానికి, అంటే మీ కేసులో మాత్రం ఈ డిస్క్ సమస్య వల్ల మీకు కాళ్ళ వాపులు వస్తున్నట్టు అనిపించడం లేదండి. మీకు వేరే కారణాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఈ లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఒక్కొక్కసారి ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ కాళ్ళ వాపులు రావడానికి అవకాశం ఉంది. లేదు అసలు ఈ కారణాలు ఏమీ లేకుండా కూడా ఈ కాళ్ళ వాపులు రావడానికి అవకాశం ఉందండి. మీరు ఏదైనా దగ్గరున్న జనరల్ ఫిజిషియన్ని కలిస్తే ఇది ఎందుకు వస్తుంది అనేది వాళ్ళు చెప్పగలుగుతారు. ఇదైతే నడుముకి సంబంధించిన ప్రాబ్లం లాగా అనిపించడం లేదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుబ్బయ్య గారు, స్టూడియోకి వచ్చి వెన్నుపూసకు సంబంధించి ఇంత క్లియర్గా వివరించినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదండి, మరి ఇది ఇవాళ హెల్త్ జోన్ కార్యక్రమం. చూస్తూనే ఉండి జెమినీ న్యూస్. నమస్తే.